మొన్నీ నడువనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సర్కారుకు పంచాది అయినట్టు అయ్యి కొස්සకు తెగింది. దానికి కారణం సర్కారోళ్ళు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పినా కూడా సినిమాలు ఎవ్వరు మాట్లాడకపోవడే అని ముచ్చట్లు నడిచినాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు కొత్త ఆలోచన చేసిండ్రు. ఆళ్ళిచ్చే అవార్డుల మీద ఆధారపడం, మాకు మేమే అవార్డులు ఇచ్చుకుంటాం అని ఓ డేట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక అవార్డు పేరు కూడా ఫిక్స్ చేసుకునే పనుల పడ్డారట. అగ్గో గా ముచ్చట మీన్నే ఇలా మీటింగ్ పెట్టుకున్నారు సినిమాలంతా. భక్త ప్రహ్లాద సినిమా 1932 ఫిబ్రవరి 6వ తారీఖు నాడు టాకీస్లకు వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా. ఆగో గందుకే ఫిబ్రవరి 6వ తారీఖును తెలుగు సినిమా దినోత్సవంగా చేసుకుంటారట సినిమాలంతా. ఇక వచ్చే ఏడాదికించి గా కార్యాన్ని మస్తు పెద్దగా చేసుకొని అవార్డులు కూడా ఇచ్చుకుంటారట. అట్లనే తెలుగు సినిమా కోసం ఓ జెండాను తయారు చేపించే బాధ్యత పరుచూరి గోపాలకృష్ణ సార్కప్ప చెప్పిండ్రు. ఇక సినిమా దినోత్సవమైన ఫిబ్రవరి 6వ తారీఖు నాడు సినిమాల ఆఫీసుల మీద ఇండ్ల మీద గా జెండానే ఎగరేస్తారట. ఇక గీ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటా గప్పట్ల సర్కారోళ్ళు ఇచ్చే నంది అవార్డులు బందవుడు మీద ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా. నంది అవార్డుల ముచ్చట సర్కారోళ్ళు యాది మర్చిండ్రు కాబట్టి ఎవ్వల మీద ఆధారపడకుండా సినిమాలకి అవార్డుల కార్యం పెట్టుకున్నారట. ఇక రాజకీయ లీడర్ల కంటే సినిమాలకే ఎక్కువ విలువ ఉంటదని కూడా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటులు. ఎందుకనంటే రాజకీయ నాయకులు పదవిలో ఉన్న రోజులు చాలా రోజులు వెంట పడతారు, అందరూ చేస్తారు నీకు ఉంటుంది. కానీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరు బలకరించారు. కానీ సినిమా వాళ్ళకి అలా కాదు. సినిమా వాడు అనేది ఒక గ్లామర్ కనుక వచ్చిందంటే మనం సినిమాల్లో నటించకపోయినా సినిమాలు తీసినా తీయపోయినా సినిమా వాడు రా అంటారు. రాజకీయ లీడర్ల పతార పదవులున్నంత వరకే గాని సినిమాలకు ఎప్పటికీ ఉంటది అని అంటున్నాడంటే గిదేమన్నా తెలంగాణ సర్కార్ను ఏపీ పాత సీఎం జగన్ అన్నను మనసులో పెట్టుకునే మాట్లాడిండా ఏంది అనే అనుమానాలు నడుతున్నాయి బయట. ఇక గా ముచ్చటేమో గాని చూడాలే మరి. ఇక సినిమా మంత్రి ఏమంటాడో ముఖ్యమంత్రి ఏమంటాడో గీ సినిమాల అవార్డుల కార్యం ముచ్చట మీద అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్.